రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఛాంపియన్షిప్ ట్రోఫీలో భారతదేశం ఘన విజయం సాధించింది. సునాయాసమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రతి భారతీయుడు ఆనందంతో ఉప్పొంగిపోయే క్షణం ఇది. భారతీయులు ఆనందం వస్తే ఏం చేస్తారు? త్రివర్ణ పతాకాలు తీసుకుని రోడ్ల మీదకి వస్తారు. రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? నృత్యాలు చేస్తారు, కేరింతలు కొడతారు, ఊరేగింపులు తీస్తారు. ఊరేగింపులు తీసిన తర్వాత ఏం చేస్తారు? కాసిని టపాకాయలు పేలుస్తారు, కొన్ని నినాదాలు ఇస్తారు. భారత్ మాతాకి జై, వందే మాతరం, జై శ్రీరామ్ వంటి నినాదాలు ఇస్తారు. ఇండియా ఇండియా అని గట్టిగా అరుస్తారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి క్రికెట్ మ్యాచ్లో భారతదేశం గెలిస్తే ఇంతే ఆనందం కలగాలి, ఇంతే ఆనందం కలుగుతుంది కూడా. కానీ మన దేశంలో ఉన్న కొందరికి భారతదేశం గెలిచినందుకు చాలా దుఃఖంగా ఉంది. భారతదేశం గెలిచినందుకు ఉన్న దుఃఖం కన్నా ఆ ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్లో జరగనందుకు చాలా బాధగా ఉంది. ఫైనల్ మ్యాచ్ పాకిస్తాన్లో జరగనందుకన్నా కూడాను ఎక్కువ బాధ ఫైనల్లో పాకిస్తాన్ లేనందుకుంది. పాకిస్తాన్ ఆఖరికి సెమీఫైనల్స్ దాకా కూడా రాలేదు. అందుకని వాళ్ళు ఇప్పుడు దుఃఖ సాగరంలో మునిగి ఈత కొట్టకుండా పూర్తిగా అట్టడుక్కి వెళ్ళిపోదామన్నంత విషాదంలో ఉన్నారు. వాళ్ళు ఈ దేశంలోనే ఉన్నారు. దురదృష్టవశాత్తు భారత్ మాతాకి జై, వందే మాతరం, జై శ్రీరామ్ అని చెప్పి టపాకాయలు కాల్చి ఊరేగింపులు తీసేవాళ్ళు మన మధ్య ఉన్నారు. కానీ పాకిస్తాన్ గెలవలేదని చెప్పేసేసి బాధపడిపోతున్న వాళ్ళు, పాకిస్తాన్కి దీనివల్ల ఏం లాభం కలగలేదని కష్టపడిపోతున్న వాళ్ళు కూడా మన దేశంలోనే ఉన్నారు. వీళ్ళలో చాలామంది 2014 తర్వాత రోజులు మారాయి, పరిస్థితులు మారాయని గుర్తించి గమనించి ఎరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీపాలు కూడా వెలిగించుకోకుండా తలుపులు మూసుకుని ఇళ్లలో కూర్చున్నారు. అంతకు ముందొకసారి మ్యాచ్ జరిగినప్పుడు 2023లో ఫుల్వారీ షరీఫ్లో అల్లర్లు జరిగినాయి. ఈసారి ఫుల్వారీ షరీఫ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో టపాకాయలు పేలాయి. ఫుల్వారీ షరీఫ్లోని ప్రజలు సైలెంట్గా కూర్చున్నారు. కానీ మధ్యప్రదేశ్లో ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు మహౌ. మహౌ అంటే MHOW, మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మన మిలిటరీ హెడ్ క్వార్టర్స్గా ఈ ఏరియా ఉండేది కాబట్టి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ వార్ అని అనలేక MHOW అనేవాళ్ళు స్థానికులు దాన్ని ఒక స్పెల్లింగ్గా మార్చేసి మహౌ అని పేరు పెట్టుకున్నారు. ఈ మహౌలో ఉన్నటువంటి కొందరు పాకిస్తానీ ప్రేమికులకి మాత్రము బాధ కట్టలు తెంచుకుంది. జై శ్రీరామన్ నినాదాలు చేస్తూ, త్రివర్ణ పతాకాలు ఎగరేస్తూ, టపాకాయలు కాలుస్తూ ఊరేగింపులు తీయడం వాళ్ళకి నచ్చలేదు. మార్చి 9వ తారీఖున జరిగినటువంటి సంఘటన ఇది. వాళ్ళకి నచ్చలేదు. పైగా తమ వీధుల్లోంచి వెళ్ళడం అంటే మీ వీధుల్లో మీరు తీసుకోండి, మా వీధుల్లోకి రావడం ఏమిటి అన్నది వాళ్ళ వాదన. తమాషా ఏంటంటే మొత్తం దేశం ఒకటే, ఇందులో మీ వీధి మా వీధి అనేది ఉండదు. దేశంలోని ప్రతి భాగంలో పండగ చేసుకునేటటువంటి హక్కు ఉందన్నటువంటి మౌలిక విషయాన్ని గత 70-80 సంవత్సరాల బుజ్జగింపు రాజకీయాల వల్ల వాళ్ళు మర్చిపోయారు. అందుకని ఈ ఊరేగింపు వెళ్తుంటే హఠాత్తుగా ప్రార్థనా స్థలంలోంచి మతపరమైనటువంటి నినాదాలు చేస్తూ, నారాయ తక్బీర్, అల్లాహు అక్బర్ వంటి నినాదాలు చేస్తూ బయటకు వచ్చి రాళ్ళు విసరడము, జై శ్రీరామ్ అన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకుని చావచితక బాధటం. అతను ఆసుపత్రిలో ఉన్నాడు. జై శ్రీరామ్ అని మా వీధుల్లో అంటావా అని చెప్పి అతన్ని కొట్టారు. కొట్టడమే కాకుండా ఊరేగింపు పైన దాడి చేస్తే 4 గాయపడ్డారు. పైగా దాడి చేయడం మా హక్కు అన్నట్టుగా ప్రవర్తించారు. అయితే 2014 తర్వాత భారతదేశం మారిపోయింది. ఈ విషయాన్ని మహోలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు మర్చిపోయినట్లున్నాయి. ఇదివరకైతే ఏం జరిగేది? మత కల్లోలం జరగగానే సిఆర్పిఎఫ్ని దింపేవాళ్ళు, అదేవిధంగా సెక్షన్ 144ని విధించేవాళ్ళు, కర్ఫ్యూ విధించేవాళ్ళు. సమతూకం కోసం ఇక్కడి నుంచి 10 మంది, అక్కడి నుంచి 10 మందిని అరెస్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ మీద కేసులు పెట్టేవాళ్ళు, అక్కడ కేసులు పెట్టేవాళ్ళు. ఇక్కడ పెట్టిన కేసులు కాస్త బలహీనంగా ఉండేవి, అక్కడికి పెట్టినటువంటి కేసులు చాలా కఠినంగా ఉండేవి. వాళ్ళు నెలల తరబడి జైళ్లలో మగ్గేవాళ్ళు. అల్లరి చేసి రాళ్ళు విసిరి అధ్వాన్నమైన పనులు చేసిన వాళ్ళందరూ కూడాను ఛాతీ విరుచుకుని మా ఓటు బలం ఇది అని చూపించుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు.
అయితే 2014 తర్వాత దేశం మారిపోయింది. పర్యవసానంగా మహోలో అల్లరి చేసినటువంటి మూకలు 50 మందిని ఐడెంటిఫై చేశారు. ఆ ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళ ఫోటోల్ని వీధుల కూడళ్లలో పెట్టారు. 13 అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళల్లో 2, ఒకటి పేరు సోహెల్ ఖురేషి, వాడు బఖ్త్ మొహల్లా అనేటువంటి ప్రాంతానికి చెందినవాడు. అదేవిధంగా మరొకడు ఎజాజ్ ఖాన్, వాడు కంచన్ విహార్ ఖాన్ కాలనీ అనేటటువంటి కాలనీకి చెందినవాడు. వీళ్ళిద్దరి మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారము, అంటే అత్యంత కఠినమైనటువంటి చట్టాల ప్రకారం కేసు విధించారు. అంటే ఈ కేసు లోపల వాళ్ళ మీద కేసు పెట్టిన తర్వాత వాళ్ళు ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాలి, జైళ్లలో ఉండాలి. ఎందుకు కొట్టామురా బాబు, ఎందుకు అల్లరి చేశామురా బాబు అని అనుకునేలాగా వాళ్ళకి శిక్షలు పడతాయి. ఇవన్నీ ఉండగానే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మోహన్ యాదవ్ ప్రభుత్వము బుల్డోజర్లకు పని చెప్పింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలకు ఇదివరకే నోటీసులు వచ్చినటువంటి అనేక కట్టడాలను క్లీనప్ చేసే పనిని ప్రారంభించారు. దీంతో అల్లరి మూకలు ఎవరైతే అల్లరి చేయటం మా జన్మ హక్కు, ఈ రకంగా అల్లరి చేస్తే తప్ప మా యొక్క మైనారిటీ వాదన నిలబడదని భావించారో వాళ్ళందరూ ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరుగా పరిగెత్తారు. అసలు ఈ అల్లరంతా కూడాను ఈ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ అంటున్నటువంటి వాళ్ళ వల్ల జరిగింది అని చెప్పేందుకు ఒక వర్గం పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. కానీ వీడియోలు, డ్రోన్ ఫుటేజ్లు, ఆ తర్వాత రకరకాల వీడియోల్లో లభిస్తున్నటువంటి ఫుటేజ్లో ఎవరు నినాదాలు చేశారో, ఎవరు అల్లరి చేశారో, ఎవరు రాళ్ళు రువ్వారో, ఎవరిని చితకబాదారో పూర్తి సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయేసరికి ఇప్పుడు ఆ ఇమాం సాహెబ్ గారు ఈ అల్లరంతా కూడాను మా మసీదు లోపలికి బాంబు దాడులు జరిగినాయి, లేకపోతే టపాకాయలు మా మసీదులోకి విసిరారని చెప్పినటువంటి ఆయన మాట మార్చి లేదు మా వాళ్ళే అల్లరి చేశారు, మా వాళ్ళే దాడులు చేశారు, కానీ తప్పు మాది కాదు, రెచ్చగొట్టినటువంటి వాళ్ళది. అసలు మా ఏరియాలోకి రావాల్సినటువంటి పని హిందువులకి ఏమిటి? నిజానికి ఊరేగింపు జరుగుతున్న వాళ్ళు హిందువులుగా చేయలేదు, వాళ్ళు భారతీయులుగా చేశారు, భారతదేశం గెలిచినందుకు చేశారు. దీనిలో మతాన్ని చూసి మత ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టాలన్నటువంటి దురూహ ఒక వర్గానికి ఉంది. ఆ వర్గము 2014కి ముందర రోజులాగా ఇప్పుడు ఉన్నాయన్నటువంటి అపోహలో ఉన్నారు. మధ్యప్రదేశ్లో ప్రభుత్వం ఎన్ఎస్ఏ యాక్ట్ పెట్టి బుల్డోజర్కి పనిచెప్పి 50-60 మంది మీద కేసులు పెట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలని తొలగించేసరికి ఇప్పుడు తోబా అంటున్నారు. మొత్తం మీద ఈ ప్రాంతంలో ఎన్ఎస్ఏ యాక్ట్ చాలా గట్టి ప్రొవిజన్స్ ప్రకారం వీళ్ళ మీద పెట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు లేదు భారతదేశం గెలవడం మాకు కూడా ఆనందమే, కానీ మాకు ఈ నినాదాల వల్ల ఇబ్బంది కలిగింది, మేము రెచ్చగొట్టబడ్డాము. ఎవరు రెచ్చగొట్టారు? ఎవరూ రెచ్చగొట్టకుండానే తమంతట తాము రెచ్చిపోవడం జన్మహక్కుగా భావించి అల్లరి చేసే మూకలు గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే 2014 తరువాత భారతదేశం మారిపోయింది. తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది, అల్లరికి పాల్పడ్డ వాడికి శిక్ష పడుతుంది. సంభల్లో జరిగింది అదే, ఫుల్వారీ షరీఫ్లో జరిగింది అదే, ఇప్పుడు మహోలో కూడా జరుగుతున్నది అదే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.